మీ ఇద్దరి గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతుంది ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ అని మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అది? ఎవడైనా అనుకుంటే, ఎవరికైనా డౌట్ ఉంటే శ్రీనివాస్ దగ్గరకు వచ్చి రండి. మీకు అప్పుడు కూడా అనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి. శ్రీనివాస్ గారి విషయంలో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. అస్సలు 25 years వాళ్ళు వచ్చి కాంపిటీషన్ పెట్టుకోమనండి శ్రీనివాస్ గారితో, మీరు వచ్చి అతనితో ఇదవ్వండి. అసలు మీరు బలాదు. హీఈస్ వెరీ స్ట్రాంగ్. తన ఆలోచనలు కూడా అసలు పెళ్లి చేసేటప్పుడు అంటే ఆడపిల్లలకి తక్కువ ఏజ్, మగపిల్లలకి ఎక్కువ ఏజ్ చేస్తారు. ఎందుకంటే ఆడపిల్ల ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, మగపిల్లడి ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. మీరు ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. ఉమెన్ ఇల్లు నడపగలదు, మీరు నడపలేరు. మీరు 10 రోజులు ఇంటి నడిపితే తెలుస్తుంది మీకు. సో అలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేస్తారు. కానీ మా విషయంలో శ్రీనివాస్ గారు నేను 30 జనరేషన్లో, అతను 60లో ఉన్నా సరే తను నాకంటే ఫాస్ట్గా ఆలోచిస్తారు. తన మైండ్ సెట్ కానీ, తన ఇది కానీ, స్ట్రెంత్ కానీ చాలా ఎక్కువ. అసలు హీఈస్ వెరీ స్వీట్ అనమాట, ఎవర్గ్రీన్. అయితే ఇప్పుడు మీ గురించి ఏం మాట్లాడినా శ్రీనివాస్ గారిని రిలేట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా మాట్లాడితే ఎలా ఉండబోతుంది మీ ఆట తీరు కానీ, లేకపోతే మీ మాట తీరు కానీ? అక్కడ మాదిరిగానే ఎదుర్కోవాలి. అక్కడ నేను ఒక్కదానే ఉంటాను కదా, నన్ను ఎదుర్కోవాలి. బట్ పోక్ చేస్తారు కదా, ఇప్పుడు మీ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు తెలియకుండా వెళ్ళారనుకోండి, మీ పర్సనల్ లైఫ్ తెలియదా లేదా ఇంకోటి అనుకుంటే వాళ్ళు ఓకే. బట్ కాకపోతే మీ లైఫ్ అందరికీ తెలుసు కదా. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ దాని మీద పోక్ చేస్తే మీరు డిపెండ్ చేసుకోవడానికి డిపెండ్ చేసుకుంటాను, తప్పే ఉంది. ఎవరి లైఫ్ లో లేనివి ఇవన్నీ ప్రతి ఒక్క లైఫ్ లో నిన్న ఉంటాయి, మా లైఫ్ లో ఒకటే ఉంది. బట్ అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ మాట స్పెషల్గా సృష్టి వర్మ వెళ్ళింది మనకి. యాక్చువల్గా అమ్మాయి చాలామంది టాప్ 5 అనుకున్నారు, చాలామంది ఒక 5 వారాలు అనుకున్నారు, 10 వారాలు అనుకున్నారు. బట్ ఒక వారానికే బయటకు వచ్చింది. రీజన్ ఏంటనేది చాలామందికి తెలుసు. అంటే ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ జరిగిన దాంట్లో ఆ డ్యామేజ్ వలన బయటకు వచ్చింది. సో మీరు అంటే ఎలా పోర్ట్రే చేసుకుంటే అలాంటిది జరగకుండా, అలాంటి అవమానం జరగకుండా ఉంటుందని మీరు ఫిక్స్? ఏంటి అవమానం జరగడానికి ఆమెతో మా కంపారిజన్ లేదు. మా లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నా లైఫ్లో నా హస్బెండ్తో నేను హ్యాపీగా లేక బయటకు వచ్చి, శ్రీనివాస్ గారి లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ ఉండి బయటకు వచ్చి మేము పెళ్లి చేసుకున్నాం. దీంట్లో ఏంటి రాంగ్ పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎవరు 2 డేస్ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా, 3 డేస్ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, చేసుకున్న వాళ్ళు రాజకీయాలు చేయట్లేదా, వ్యాపారాలు చేయట్లేదా, ఇంకేం చేయట్లేదు, సినిమాల్లో ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. రాంగ్ గా పోర్ట్రేట్ చేయడానికి లేదు. ఇది మెయిన్ అర్థం చేసుకోండి. ఎందుకు రాంగ్ గా మమ్మల్ని పోర్ట్రేట్ చేస్తారు? అతని పరిస్థితి బాగా లేక అతను బయటకు వచ్చారు. తన పొలిటికల్ లైఫ్ ని కూడా ఒక టైంలో డిస్టర్బ్ చేసుకొని వచ్చారంటే తను ఎన్ని కష్టాలు పడి ఉంటాడు 25 సంవత్సరాలుగా. నేను ఎన్ని కష్టాలు పడితే గానీ అమ్మాయిగా ఎన్ని సమాజంలో ఎదుర్కొంటూ నేను వస్తాను. ఎందుకు మమ్మల్ని ట్రాల్ చేస్తారు? మేము ఏం చేస్తున్నాం? మేము 100 మందికి ఉపాధి కల్పిస్తున్నామని మమ్మల్ని ట్రాల్ చేస్తారా? మేము 100 మందికి భోజనం పెడుతున్నామని మమ్మల్ని ట్రాల్ చేస్తారా? శ్రీనివాస్ గారు 10 మందికి చదివిస్తున్నారని ట్రాల్ చేస్తారా? శ్రీనివాస్ గారు 10 మందికి హెల్త్ గా సపోర్ట్ చేస్తున్నారని మమ్మల్ని ట్రాల్ చేస్తారా అని అడుగుతున్నాను ట్రాలర్స్ కి. మాలాగా 10 మందికైనా అన్నం పెట్టి ట్రాల్ చేయి. అదే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక 20% అయినా ఉన్నారు వాళ్ళని కూడా నాకు పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పేసి. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మీరు బిగ్ బాస్ షోలో మీరు ఎలాంటి చూపించాలనుకుంటారు మీ వ్యక్తిత్వం? ఇప్పుడు బయట కూడా నాకు తెలిసి నటించేది మీరు ఇదేం ఉండదు, జనరల్గా ఎలా ఉంటారో అలాగే ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళడం ద్వారా మీరు కొత్తగా ఏం ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వాయిస్ ద్వారా? వాళ్ళకి నేను ఏమి చెప్పాలనుకుంటే, నేనేంటో తెలుసుకోండి, నన్ను మీరు చూడండి. ఇక్కడ మీరు బయట ఉంటుంది నటన కాదని చూపించాలనుకుంటున్నారు? నటన కాదని అందరికీ తెలుసు. నేను నటిస్తే ఎన్ని రోజులు నటిస్తాం? 1 రోజు 2 రోజులు కెమెరా ముందు. నేను సంవత్సరం నుంచి కెమెరా ముందు మీ ముందే ఉంటున్నాను. ఎన్ని రోజులు నటించగలం? నటించను. సో నేను ఎప్పుడు రియల్ గానే ఉంటాను. తెలియని వాళ్ళు కూడా ఇంకొంచెం తెలుసుకుని వాళ్ళకి దగ్గర చేరువవుదాం అనేది నా ఆలోచన.